ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ హైదరాబాద్లోని హైటెక్ సిటీలో జరిగింది. చరణ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అతను ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు. అతనికి ఇంకా పెళ్ళవలేదు. అలాగా ఒకరోజు రాత్రి తను వాటర్ తాగడానికి గ్లాస్లో నుంచి ఇట్లా పైకి చూశాడు. అంతే, ఆ గ్లాస్లో ఒక ముసలావిడ పెద్ద పెద్ద కళ్ళేసుకొని పెద్ద పెద్ద పళ్ళతోని కనిపించింది. చరణ్ ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడి గ్లాస్ని కింద పడేశాడు. కొంచెం సేపు భయంతోనే అలానే షాక్లో ఉండిపోయాడు. కొంచెం సేపటికి తేరుకొని ఏదో పీడకల అని చెప్పేసి తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. అలా వెళ్ళి అలా పడుకున్నాడు. అలా పడుకున్నప్పుడు ఆకాశంలో చాలా విచిత్రంగా గ్రీన్ కలర్ మెరుపుతో వచ్చి అలా ఆకాశంలో మెరుపులు వస్తూనే ఉంటాయి. కరెంటు పోయినా కూడా విచిత్రంగా ఫ్యాన్ తిరుగుతుంది. చరణ్కి ఇంకా చాలా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అలాగే ఉండిపోతాడు. ఇక అస్సలు అతనికి నిద్ర పట్టదు. అలా టైం పొద్దున 7 అవుతుంది. కానీ విచిత్రంగా రాత్రిలాగే ఉంటుంది. అసలు ఎండ రాదు. ఇక చరణ్కి ఇంకా భయమై ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. బయట రోడ్డు మీద అందరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. ఏం జరిగినట్టుగా మామూలుగా ఉన్నారు. చరణ్ వెళ్ళి ఒకరిని అడుగుతాడు, ఇంకా రాత్రిగా ఉందేంటి, ఎండెందుకు రాలేదు అని. కానీ ఆ పర్సన్ మాత్రం, ఏరా తాగేస్తున్నావా, వెళ్ళు అని చిరాకు పడతాడు. ఇలా ఇంకొకరిని అడుగుతాడు, అతను నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతాడు. ఇలా చరణ్ అందరినీ అడుగుతూనే ఉంటాడు. కానీ అందరూ చిరాగ్గా చరణ్ని తిడుతూనే ఉంటారు. అప్పుడు చరణ్ ఒక్కసారి తన కళ్ళు బాగా తుడుచుకొని కళ్ళు విప్పుతాడు. అప్పుడు అంత పొద్దున్న ఎండ ఉంది. చరణ్కి చాలా ఆశ్చర్యపోయాడు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనకు ఐ సైట్ ఉందేమో అని చెక్ చేయించుకుంటాడు. డాక్టర్ అంతా చెక్ చేసి, అలా ఏం లేదు బాబు, అంతా బాగానే ఉందని చెప్పేసి అతను పంపిస్తాడు. తన లవర్ ప్రియ ఫోన్ చేసి, ఈరోజు సాయంత్రం మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్తున్నాము, నా హాస్టల్ దగ్గరికి వచ్చేసాయి, ఇద్దరం కలిసి వెళ్దామని అంది. ఆ రోజు సాయంత్రం చరణ్ ప్రియ హాస్టల్ దగ్గరికి వచ్చాడు. చాలాసేపు ఎదురు చూశాడు. వెంటనే ప్రియకు కాల్ చేసి, పొద్దున సినిమాకి వెళ్దాం అన్నావు కదా, ఏంటి లేట్ అన్నాడు. అప్పుడు ప్రియ, ఏం మాట్లాడుతున్నావు, నేనెప్పుడు సినిమాకి వెళ్దామన్నా, నేను అసలు ఊర్లో ఉన్నా అని చెప్పేసి అంది. అసలు నేను హైదరాబాద్లో నేను ఎప్పుడు అన్నాను సినిమాకి వెళ్దామని అంటుంది. చరణ్ కొంచెం సేపు ఆందోళనగా ఉండిపోయాడు. అసలు ఏం జరుగుతుందో అతనికి అర్థం కావట్లేదు. ఆ రోజు రాత్రి తన ఇంటి గదిలో పడుకుంటాడు. అలా పడుకున్న చరణ్కి సడన్గా మెలకువ వస్తుంది. తన ఎదురుగా ఒక ముసలావిడ. ఆమె చాలా భయంకరంగా ఉంది. కళ్ళు బయటకు వచ్చేసి నెత్తి మొత్తం విరుపూసుకొని చాలా భయంకరంగా ఉంది. చరణ్కి అంతులేని భయంతో ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. వెంటనే కళ్ళు తెరిచి చూస్తాడు. అంతా చాలా చీకటిగా ఉంది. కరెంటు పోయింది. అమ్మయ్యా, ఇది పీడకల అని లేచి మంచినీళ్ళు తాగుతాడు. అప్పుడు ఎవరు ఇంటి తలుపు తడతారు. చరణ్ తలుపు తెరుస్తాడు. ఎదురుగా ఆ ముసలావిడ పెద్ద కళ్ళు అన్నీ బయటకు వచ్చి తెల్ల జుట్టుతోని చరణ్ని భయపడి, చరణ్ భయంతో అలాగే రాయిలాగా ఉండిపోయాడు. ఆ ముసలావిడ వెంటనే చరణ్ని లోపల వేసి తన మీద పడిపోయింది. ఒక్క నిమిషం తర్వాత చరణ్ బలంగా ఆమెను పక్కకు తోసేసి బయటకు వెళ్ళిపోయాడు. చరణ్ అలానే భయపడుతూ వెళ్ళి ఇంటి పక్కన ఉన్న తలుపును కొడతాడు. అయితే ఇంటి పక్కన ఒక అంకుల్ ఉంటాడు. అతని భార్యను పిల్లలు ఊరి వెళ్ళడంతో అతను ఒక్కడే ఇంట్లో ఉంటాడు. అలా డోర్ కొట్టడంతో ఆ అంకుల్ వచ్చేసి డోర్ తీస్తాడు. ఏం జరిగింది బాబు అంటే, అప్పటికే ఆయాసపడుతున్న చరణ్ అతని జరిగిందంతా చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి చరణ్ని రాత్రి తన ఇంట్లోనే ఉండవని చెప్పేసి అంటాడు. ఇద్దరు ఆ గదిలోనే పక్కన మంచం మీద పడుకుంటారు. అయితే అలా పడుకున్న చరణ్కి కొద్దిసేపటికి మెలకువ వస్తుంది. కానీ ఆ పక్కన ఉన్న వ్యక్తి అక్కడ లేడు. అతని కోసం హాల్లోకి వెళ్తాడు. కానీ అక్కడ లేడు. ఆ పక్కన ఉన్న బాత్రూమ్ నుంచి నీళ్ళ సౌండ్ వస్తుంది. ఏదో కాలు గడుకుంటున్న శబ్దం వినిపిస్తుంది. చరణ్ అక్కడే సోఫాలో కూర్చుంటాడు. అప్పుడు ఆ బాత్రూమ్ నుంచి పెద్ద కళ్ళు తెల్ల జుట్టు వేసుకొని ఆ ముసలావిడ బయటికి వస్తుంది. చరణ్ భయంతో విపరీతంగా వణికిపోతూ వెంటనే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు. అలాగే ఆ రోజు మొత్తం బయటే ఉంటాడు. మర్నాటి పొద్దున వెంటనే ఇల్లు ఖాళీ చేసి వేరే షిఫ్ట్ అయిపోతాడు. అక్కడ ఒక కొత్త ఇల్లు తీసుకొని ఆ ఇంట్లోకి అద్దెకు దిగుతాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పొద్దున ఆఫీస్లో చరణ్ తన ప్రాజెక్ట్ ఫైల్ని సబ్మిట్ చేయడానికి
తన మేనేజర్ మమత క్యాబిన్కి వెళ్తాడు. ఆమె ఎదురుగా కూర్చొని ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి అన్ని చెప్తుంటాడు. అప్పుడు పక్కన ఉన్న ల్యాండ్లైన్కి ఒక ఫోన్ వస్తుంది. మమత కాల్ లిఫ్ట్ చేసి వెంటనే కాల్ చరణ్కి ఇస్తుంది. అప్పుడు చరణ్ హలో అనగానే, చరణ్ నేను మమతని, ఈరోజు నేను ఆఫీస్కి రాను, నువ్వు నీ ప్రాజెక్టు ఫైల్ని నా క్యాబిన్లో పెట్టేసే అని చెప్పేసి ఉంటుంది. అది విన్న చరణ్కి ఒక్కసారిగా ఎక్కడినంత భయం అయింది. అక్కడ ఉన్న ఆమె చరణ్ వైపు చూస్తూ ఉండిపోయింది. చరణ్ ఇంకా అంతులేని భయంతో బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడు పక్కన ఉన్న ఒక వ్యక్తి చరణ్ని, నువ్వు మేనేజర్ క్యాబ్ నుంచి ఎందుకు వస్తున్నావు, అక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు చరణ్ భయపడుతూనే నా ప్రాజెక్ట్ ఫైల్ని సబ్మిట్ చేయడానికి అక్కడికి వెళ్ళాను అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఇవాళ అసలు మేనేజర్ రాలేదు కదా, ఆమె ఈరోజు లీవ్లో ఉంది కదా అని అంటాడు. చరణ్ బాగా ఆశ్చర్యపోయాడు. అప్పుడు అందరు కూడా అవును ఈరోజు మేడం లీవ్లో ఉంది కదా, ఈరోజు రాలేదంటారు. చరణ్కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ రీజన్ అని చెప్పేసి జాబ్కి రీజన్ చేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి వెంటనే వాళ్ళ ఊరికి బస్ ఎక్కి అక్కడి బయలుదేరిపోతాడు. అలా ఊరు వెళ్ళి జరిగిందంతా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాడు. వాళ్ళ అమ్మ నాన్న చరణ్ని దర్గాకు తీసుకెళ్లి దిష్టి తీయించి చేతికి ఒక తాయెత్తు కట్టించారు. తర్వాత కొన్ని రోజులకు అంతా సెట్ అయిపోయింది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత చరణ్కును ప్రియాలకి వాళ్ళ ఇష్ట ప్రకారమే వాళ్ళు పెళ్లి చేశారు. చరణ్ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయి కొత్త ఉద్యోగంలో చేరాడు. వాళ్ళిద్దరూ ఒక కొత్త ఇంట్లో అద్దెకు ఉండి చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక 4 నెలల తర్వాత ప్రియా ప్రెగ్నెంట్ అయింది. అదే రోజు రాత్రి చరణ్ బర్త్డే. ఇద్దరు నైట్ 12 వరకు కేక్ కట్ చేశారు. వెంటనే చరణ్ వాళ్ళ అమ్మ చరణ్కి బర్త్డే విషయం చెప్పడానికి చరణ్కి ఫోన్ చేసింది. అప్పుడు చరణ్, అమ్మ శుభవార్త, నువ్వు నాన్నమ్మ కాబోతున్నావు అని అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, ఏంటి ఏం మాట్లాడుతున్నావురా, ప్రియ మన ఇంట్లోనే మాతో పాటు ఉంది, ఆమె జాతకంలో దోషం ఉంది కదా, అందుకే 6 నెలల వరకు మీరిద్దరు కలవకూడదని పంతులు గారు చెప్పాడు. మీ అత్తమామలతో మాట్లాడుకుని ప్రియని మా దగ్గర ఉంచాం కదా, అది నీకు కూడా తెలుసు కదా, నువ్వు ఒక్కడే కదా హైదరాబాద్కి వెళ్ళావు అని అంది. చరణ్ ఆశ్చర్యంతో, ఏంటి ప్రియ మీ దగ్గర ఉందా అని అన్నాడు. అప్పుడు వాళ్ళమ్మ, అవునరా ఇదిగో మాట్లాడని చెప్పేసి పక్కనున్న ప్రియకు ఫోన్ ఇచ్చింది. ప్రియ, హాయ్ చరణ్ ఎలా ఉన్నావని అనగానే చరణ్కి ఎక్కలేనంత భయం. చరణ్కి ఆ భయంతోనే గుండాగినంత పనైంది. ఇక ఆ టెన్షన్లో మాట్లాడుతున్న ఫోన్ కింద పడేశాడు. ఇక వెంటనే ఇట్లా వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఆ ముసలావిడ తెల్ల చీర కట్టుకొని ఇట్లా మల్లెపూలు పెట్టుకొని ఎర్ర కళ్ళతోని తన వైపే చూస్తూ తన మీదకి వచ్చేసింది. అలానే భయపడుతున్న చరణ్ అక్కడ కింద పడిపోయాడు. ఆ ముసలావిడ తన మీదకి వచ్చేసి చరణ్ని కూడా చంపేసింది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎప్పుడైనా జరిగి ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. తిరిగి తర్వాత వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.